ఎగ్జామ్స్ అంటేనే ఫుల్ స్ట్రెస్. అమ్మ బాబోయ్ ఎగ్జామ్సా, నాయనో టెన్షను. పేపర్ చూస్తే రోజు సూసైడ్లు, ఎగ్జామ్ స్ట్రెస్ భరించలేకనో ఇంకోటనో అనేక రకాల ప్రాబ్లమ్స్తో పిల్లలు చాలా సతమతమవుతున్నారు. వీటన్నిటికీ ఒక చిన్న చెక్ పెడదాం, మా వైపు నుంచి మేము హెల్ప్ చేస్తాం అంటూ కాలేజ్ మెంటర్ వాళ్ళు వచ్చారు మన దగ్గరికి. ఆ కాలేజ్ మెంటర్ వాళ్ళు ఈ పిల్లలకి ఎలా ఉపయోగపడతారు, ఏ రకంగా వాళ్ళు పిల్లల కోసం ఏం చేస్తారు అనేది ఇప్పుడు మాట్లాడదాం. మనతో పాటు కాలేజ్ మెంటర్ CEO రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్తే రాజశేఖర్. హాయ్ శివ. కాలేజ్ మెంటర్కి సంబంధించి మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్పారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఎగ్జామ్ థాన్ అని చెప్పారు. ఎస్. వాట్ ఈజ్ ఆ ఎగ్జామ్ థాన్? ఎగ్జామ్ థాన్ అంటే శివ మ్యారథాన్ లాగానే అది కూడా. ఓకే. సో మ్యారథాన్ ఈజ్ ఎ వెరీ ఫేమస్ వర్డ్. అవును. దేనికి? వాకింగ్, రన్నింగ్, మ్యారథాన్. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు చేస్తారు ఇది? అందరూ వర్క్ చేస్తారు కదా. ఎందుకు చేస్తారు? వాళ్ళ రిలాక్సేషన్ కోసం, ఒకటి వాళ్ళకి ఏదైనా సాధించడం కోసం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. ఒక మనిషి తన యొక్క గోల్ని సాధించడం కోసం నువ్వు తీసుకునే ఫస్ట్ స్టెప్ ఓకే. అంటే ఒక 5K రన్, 10K రన్, 21K, 42 ఈజ్ ద ఫుల్ మ్యారథాన్. ఫుల్ మ్యారథాన్. ఒక మ్యారథాన్ చెయ్యాలి అంటే ఒక మనిషికి ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే మోటివేషన్ టువర్డ్స్ హిస్ గోల్. ఎవరు సొసైటీలో లేని టైంలో వాడు లేస్తాడు. కరెక్ట్. మార్నింగ్ 4:30కో 5 o'clock లేచి వాడు పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అంటే సొసైటీ అప్పుడు నిద్రపోతూ ఉంటుంది, వాడు పరిగెత్తుతుంటాడు. దేనికి పరిగెత్తుతున్నాడు? వాడు గోల్ రీచ్ కోసం సాధించాలి అన్న తపన. సో ఈ తపన కోసం వాడు పరిగెత్తేటప్పుడు ఎవరి కోసమో అంటే వాడి యొక్క ఫ్యామిలీ కోసమో, వాళ్ళ యొక్క లైఫ్ కోసమో, వాడి యొక్క సక్సెస్ కోసం వాడు పరిగెత్తుతుంది. సేమ్ మేము ఇదే కాన్సెప్ట్ని ఎగ్జామ్ థాన్ అంటున్నాం. ఓకే. మ్యారథాన్ ప్రిపేర్, ప్రాక్టీస్, పెర్ఫామ్. ఎగ్జామ్ థాన్ నువ్వు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతావు, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తావు, ఫైనల్గా పెర్ఫామ్ చేస్తావు ఎగ్జామ్ డే రోజు. రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎగ్జామ్ థాన్. ఎందుకు, ఏ వర్గానికి సంబంధించి ఈ ఎగ్జామ్ థాన్లో పాల్గొనాలనుకుంటున్నారు? రైట్ క్వశ్చన్ శివ. ఎందుకు ఇది మేము చేయాలనుకున్నాం ఫస్ట్ అసలు? లాస్ట్ 3 yearsలో మేము ఒక డేటా అనలైజ్ చేసాం. డేటా అనలైజేషన్ ఏంటంటే మెంటల్ వెల్బీయింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఓకే. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ అంటే ఫస్ట్ ఫియర్, వాళ్ళకు వచ్చే భయం వస్తుంది. వాడు బాగా చదివాడు కానీ ఎగ్జామ్ అనగానే తెలియకుండా భయం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే పియర్ ప్రెషర్ అంటాం. మన ఇంట్లో వాళ్ళు, మన పేరెంట్స్ లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఎగ్జామ్ అనగానే అరే ఏంట్రా బాగా ప్రిపేర్ అయ్యావా, 100కు 100 వస్తాయా అంటారు. కానీ ఎవరు వాడిని అరే ఏం కాదురా నువ్వు చదివావు కదా కాన్ఫిడెంట్గా వెళ్ళి ఎగ్జామ్ రాయి, మేమున్నాం నీతో పాటు అని ఎవరు అనరు. కరెక్ట్. సెకండ్, ఇంట్లో కూడా మన పేరెంట్స్ ఏం చేస్తారు, ఎగ్జామ్ అనగానే ఎగ్జామ్ స్టార్ట్ అయిందంటేనే ఇంక ఎవ్రీడే వాడిని ఫాలో చేస్తారు. ప్రిపేర్ అయ్యావా లేదా, ప్రిపేర్ అయితే ప్రిపేర్గా, లేకపోతే ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్. అంటే ఒక స్టూడెంట్ ప్రెషర్ టైంకి స్టార్ట్ అయింది, వాడికి సంబంధం లేకుండానే వాడు ప్రెషర్, వాడు తెలియకుండానే వాడు సంబంధం లేకుండా ప్రెషర్ తీసుకుంటున్నాడు. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు అంటే ఇంట్లోంచి తీసుకుంటున్నాడు, కాలేజ్ నుంచి తీసుకుంటున్నాడు, సొసైటీ నుంచి కూడా తీసుకుంటున్నాడు. సిస్టమ్ అంతా కూడా సిస్టమ్ వాడిని ఇది చేస్తుంది. కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళకు కలిసి, కమ్యూనిటీ అందరూ కలిసి ఎగ్జామ్ ఈజ్ జస్ట్ అన్ ఎగ్జామ్. This is not the life. This is not the life. This is not the end. అసలు ఎగ్జామ్లో నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకో. మంచి మార్క్స్ తెచ్చుకోవడం వల్ల ఏంటంటే నువ్వు బెటర్ కాలేజ్లో జాయిన్ అయ్యగలుగుతావు, బెటర్ కెరియర్ని సెలెక్ట్ చేసుకోగలుగుతావు తప్పక కెరియర్ ఎండ్ ఏం లేదు అక్కడ. కరెక్ట్. కానీ ఇండియాలో నువ్వు లాస్ట్ 3 yearsలో చూస్తే IITలో జేఈ అడ్వాన్స్ 3 లక్షలు రాస్తే, జేఈ మెయిన్స్ 15 లక్షల మంది రాస్తారు. ఈ పిల్లలు ఇండియాలో ఉన్న టాప్ ఎగ్జామ్ని క్రాక్ చేసి అక్కడ పోయి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో సూసైడ్ చేసుకుంటున్నారు. సో సాడ్. ఎందుకు? మెంటల్ వెల్బీయింగ్ స్ట్రాంగ్ లేదు వాళ్ళకి. కరెక్ట్. వాళ్ళకి రెసిలియన్స్ లేదు, కన్సిస్టెన్సీ లేదు. సో వాళ్ళు ఎందుకు అంటే ఇండియాలో ఉన్న టాపర్స్ అందరూ ఒక దగ్గర వచ్చి పడ్డారు. వాళ్ళకి అప్పుడు వాళ్ళ కాంపిటీషన్ అవుతుంది కదా, ఒకరికొకరు కాంపిటీషన్ అవుతుంది. అరే వాడికి 20 లక్షలు జాబ్ వచ్చింది, నాకు 5 లక్షలు 10 లక్షల ప్యాకేజే వచ్చింది. ఇలా థాట్ ప్రాసెస్ వల్ల ఏమవుతుంది అంటే సూసైడ్ అటెంప్ట్స్ ఆర్ మోర్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన ఎగ్జామ్ ప్రెషర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఎగ్జామ్. సో యాజ్ ఎ కమ్యూనిటీ కాలేజ్ మెంటర్, కావేరీ యూనివర్సిటీ ప్రెజెన్స్, మేము ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే కావేరీ యూనివర్సిటీకి చెప్పామో వాళ్ళు ఇమీడియట్గా దిస్ ఈజ్ వాట్ రైట్ నో ఫర్ దిస్ జనరేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఏంటంటే ఎగ్జామ్ టైంలో వీఆర్ విత్ యూ, అంటే ఎంటైర్ హైదరాబాద్ సిటీ ఈజ్ విత్ యూ అని మేము చెప్పాలనుకుంటున్నాం. అందుకని మేము ఈ కాన్సెప్ట్ని ఫర్ ఆల్ స్టూడెంట్స్,
అంటే దీంట్లో నేను స్టూడెంట్స్ ఒకటే అన్నాను, ఎగ్జామ్ అనేది మనకు కూడా డైలీ ఎగ్జామ్. కరెక్ట్. లైఫ్లో ప్రమోషన్ రావాలన్నా, జాబ్లో వెళ్ళాలన్నా, మేనేజర్తో జాబ్ కరెక్ట్గా ఉండాలి. సో ఎవ్రీ డే ఇస్ అన్ ఎగ్జామ్. సో వీ ఆల్ కాలింగ్ కమ్యూనిటీస్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. దిస్ ఈస్ అ నేషనల్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్. వీఆర్ డూయింగ్ దిస్ అన్ ఈవెంట్ యాజ్ అ ఎగ్జామ్తో. సూపర్, చాలా మంచి ప్రయత్నం. ఎందుకంటే మనం ఒక డేటా తీసుకొని ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది సూసైడ్ చేస్తున్నారు. పిల్లలు, ఎదిగొచ్చిన పిల్లలు అలా రాలిపోతే పువ్వులాగా ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుంది ఆ తల్లిదండ్రులకి. అప్పుడు ప్రెజర్ పెట్టినప్పుడు తెలియదు. కానీ నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతనికి డైరెక్టర్ అవ్వాలి, లేకపోతే ఇక్కడ ఇండియాలో వద్దు నువ్వు అమెరికా వెళ్ళిపోమని. అతను ఎంత ప్రెజర్ పడుతున్నాడో. అతనికి ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం ఒక సినిమా ఇప్పించాలని అంత తపన వచ్చేసింది నాకు. ఎందుకంటే అతను ఒక ప్రెషర్ తీసుకుంటున్నాడు. ఆ ప్రెషర్ తీసుకోవద్దు, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, మనం ఏదైనా చేద్దామని. ఎందుకు అట్లాగా మీరు కూడా ఏమైనా ఎగ్జామ్స్ చూసి ఉండొచ్చు, తెలిసిన వాళ్ళ ద్వారానో ఎవరిదానో. నో, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక స్టూడెంట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వాడు ర్యాంక్ కొడతాడని తెలుసు వాడికి. కానీ వాడు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఆ రోజు వాడు క్వశ్చన్ పేపర్ ఏదో ఒక క్వశ్చన్ వాడు ఇది చేయలేపాడు. వాడు సడన్గా మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయిపోయాడు. ఫస్ట్ క్వశ్చన్ నాకు రాదు అనేది. దానివల్ల వాడు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. ఎవ్రీబడి హ్యావ్ సేమ్ టైం ఎగ్జామ్ రాయటానికి. కరెక్ట్. కానీ మెంటల్ ప్రెషర్ ఆ రోజే వస్తుందని నీకు తెలియదు కదా. కరెక్ట్. వాడు ఆ ప్రెషర్ తీసుకున్నాడు. తీసుకోవటం వల్ల వాడు ఆ ఎగ్జామ్ని భయపడిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఆ పిల్లోడు. కానీ నువ్వు చెప్తే శివ, ఆ పిల్లోడు 95% వచ్చింది వాడికి. వాడు ఎక్స్పెక్ట్ చేసింది ఏం తెలుసా, 99%. అంటే 95 వచ్చినోడు చనిపోవడానికి అసలు ఏం అవసరం చెప్పు. నిజంగా 35 చాలరా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నాం మనం. అసలు ఎంతమంది ఫెయిల్ అయినా కానీ లైఫ్ని ఎంత సక్సెస్ అయిన వాళ్ళు సొసైటీలో మనం చూసామంటే ఇది పిల్లలకి తెలియదు కదా. వాళ్ళు ఏమనుకున్నారంటే అది ఎండ్ అనుకుంటున్నారు. సో వీ వాంట్ ఎవ్రీబడి టు స్టాండ్ ఆన్ స్టూడెంట్ సైడ్. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పిల్లలందరూ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. హైదరాబాద్ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ, బట్ హైదరాబాద్ని హ్యాపీ సిటీగా మార్చాలి అంటే ఏం చేయాలి అంటే మన అందరం కలిసి ఈ ఫ్యూచర్ జనరేషన్ సపోర్ట్ చేద్దాం. దట్ ఈస్ కాల్డ్, వీ విల్ కాల్ ఇట్ యాస్ అన్ ఎగ్జామ్తో. ఓకే, వీళ్ళందరినీ గ్రూప్స్ని సపోర్ట్ చేయడం కోసం మీరు ఇలాంటి ఒక కంటెంట్, ఒక మ్యారథాన్ కంటెంట్ పెట్టి ఇందులో ఎన్ని ఉంటాయి మొత్తం? 3K, 5K, 10K. ఓకే. సో 3K ఈజ్ ఫర్ మేము 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. 5th క్లాస్ టు 7th క్లాస్ ఒకటి, ఓకే, 7th to 9th ఒకటి, 9th to 12th ఒకటి. ఓకే. సో ఇది ఒకటి. 5K ఒక రన్, 10K ఈజ్ ఫర్ ప్రొఫెషనల్స్ రన్. ఓకే. సో టోటల్ ఇట్స్ 3K, 5K, 10K. వాటికి ఏమన్నా మీరు ఏమన్నా గిఫ్ట్స్ ఇస్తారు? యా, వీఆర్ గివింగ్ ఏ క్యాష్ ప్రైజ్. ఓకే. మేము అన్ని కేటగిరీస్ క్యాష్ ప్రైజ్ ఇచ్చాం. మేల్ కేటగిరీ, ఫిమేల్ కేటగిరీ, ఆల్ విన్నర్స్, రన్నర్ 1, రన్నర్ 2 అన్ని కేటగిరీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తే. ఓకే. దీని అంతా చేయడానికి చాలా శ్రమతో కూడుకున్న పని. ఎస్. ఇలాంటి ఒక శ్రమని చెప్పడం కోసం మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళారని తెలిసింది. యా, కరెక్ట్. అది ఎలాగా? ఈ ఇనిషియేట్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఎవరితో ఫస్ట్ స్టార్ట్ చేయాలి అనేది మా ఫస్ట్ పాయింట్. సో మాకేమనిపించిందంటే గవర్నర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు స్టేట్. సో లెట్ us స్టార్ట్ ఫ్రమ్ గవర్నర్. ఓకే. ఈ ఇనిషియేట్ మేము ఏమన్నాం అంటే ఎంటైర్ ఇండియా ఈ ఎగ్జామ్తో అనేది స్ప్రెడ్ అయిపోవాలి. ఓకే. ఎవ్రీ స్టేట్లో పిల్లలు ఉన్నారు. సో ఈ ఎవ్రీ స్టేట్లో ఈ పిల్లలు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, మనం ఈ కమ్యూనిటీని ఫామ్ చేయాలి, ఈ పియర్ ప్రెషర్ తగ్గియాలి, ప్లస్ జనాల్లోకి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి, ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు, గవర్నర్ ఈజ్ అవర్ ఫస్ట్ పర్సన్ ఫర్ అవర్ స్టేట్. రైట్. సో లెట్ us స్టార్ట్ ఫ్రమ్ గవర్నర్. సో అందుకే మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కాన్సెప్ట్ చెప్పి ఏమన్నారు ఆయన గవర్నర్ గారు? హీ రియల్లీ లైక్ ద కాన్సెప్ట్. అంటే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది, స్టూడెంట్స్కి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆర్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్. దీంట్లో మేము ఏమన్నామంటే ఎగ్జామ్ టైంలో శివ అందరూ ఎగ్జామ్ యాంగ్జైటీ మీద భయపడిపోతారు. రెండోది ఫుడ్ అండ్ న్యూట్రిషన్. కరెక్ట్గా ఎగ్జామ్ టైం పీరియడ్ ఆ 1 monthలో ప్రాపర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉండాలి పిల్లలకి. కరెక్ట్. ఏది పడితే అది తినకూడదు. ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో ఒంట్లో బాగాలేకపోతాడు. కరెక్ట్. సో ఆ ఒక ఐడియాని మేము బిల్డ్ చేసినప్పుడు హీ రియల్లీ లైక్డ్ ఇట్. సో దీన్ని మేము స్టూడెంట్స్కి, కాలేజెస్కి, స్కూల్స్కి దీన్ని మేము ఈ యాక్టివిటీని ఫ్రంట్కి తీసుకెళ్తున్నాం. దీనివల్ల కాలేజ్ మెంటర్కి ఏమొస్తుంది? కాలేజ్ మెంటర్కి ఏమి రాదు దీనివల్ల, బట్ కాలేజ్ మెంటర్ వాంట్స్ టు సపోర్ట్ స్టూడెంట్స్. వీఆర్ అన్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్. మా ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ ఏంటి, మేము ఎడ్యుకేషన్ రిలేటెడ్, స్టూడెంట్ రిలేటెడ్, కెరియర్ కౌన్సిలింగ్ రిలేటెడ్, మెంటారింగ్ రిలేటెడ్, వీ ఆల్ ఆర్ మెంటార్స్ ఫర్ ద స్టూడెంట్స్.
స్టూడెంట్ బాగుంటేనే కదా నేను మెంటరింగ్ చేయగలుగుతా. కరెక్ట్. అందుకని ఇప్పటి నుంచే 5th క్లాస్ నుంచే ఎస్, మీ పిల్లలందరినీ కూడా ఎస్, వీ వాంట్ ఎవ్రీ స్టూడెంట్ టు గో విత్ దేర్ ప్యాషన్. వాళ్ళ ప్యాషన్ ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. అదే మా ఫస్ట్ గోల్. యాజ్ అ కంపెనీ మేము ఏమంటున్నాం అంటే ప్రతి స్టూడెంట్ లైఫ్లో ఎన్నో కెరియర్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మీ ప్యాషన్ ఏంటో ఐడెంటిఫై చేసి లెట్ అస్ స్టార్ట్ హ్యావింగ్ యువర్ రోడ్ మ్యాప్. దట్ ఈస్ వాట్ అవర్ గోల్ ఈస్. ఆఫ్ ఓకే, వాళ్ళ లైఫ్లో ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక పోలీసే కాదు, చాలా ఉన్నాయి అని మీరు ముందు నుంచే చెప్పి మీకేది ఇష్టమో ఆ రంగంలో మీరు రాణించడానికి మీకు మేమున్నామని చెప్పే ఉద్దేశం మీది. శివ, సొసైటీలో నువ్వు రేపటి నుంచి ఒక 1 వీక్ ఒక 100 మంది మనుషులు కనుక్కో. వాళ్ళు ఏం చదివారు కనుక్కో, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కో. ఓకే, కరెక్ట్. నీకు కనుక నేను ఈ క్వశ్చన్లో 70% ఆఫ్ పీపుల్ వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళు చేస్తున్న జాబ్కి మ్యాచింగ్ లేదు. కరెక్ట్. ఎందుకు లేదు అంటే వాళ్ళకి అప్పుడు అవగాహన లేదు. తీసుకున్నప్పుడు, కరెక్ట్, తీసుకున్న తర్వాత వాళ్ళకి అది ఇంట్రెస్ట్ లేదు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల జాబ్ వచ్చింది, జాబ్ చేస్తా. కానీ సర్టెన్ టైమ్స్లో ఆ జాబ్లో నీకు సాటిస్ఫాక్షన్ రాదు. నువ్వు వదిలేస్తావు జాబ్ని, వదిలేసి నీ ప్యాషన్ కోసం ఎదుగుతావు. ఇందాక ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియాలో ఉన్న ఒక అతను డబ్బు సంపాదిస్తున్నాడు, కానీ అతని ప్యాషన్ డైరెక్టర్ కావాలంటున్నాం. కరెక్ట్. ఇప్పుడు అదే డబ్బు సంపాదించలేక ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జాబుల కోసం వెతుకుతున్నారు. కానీ అతనికి జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తనకు అది అవసరం లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీనెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, యువర్ ప్యాషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలామందికి పొయ్యే కొద్దీ తెలుస్తుంది. ఉదాహరణకి నేనే ఉన్నాను, నేను బీకామ్ చదువుకున్నాను. అప్పుడు ఏదో అకౌంట్లో అక్కడ చేద్దాం, ఐసీడబ్ల్యూ చేద్దాం, సిఏ చేద్దాం, 100 ఉంటాయి. అది ఎవరో చెప్తే ఉంటాయి. అప్పుడు బీకామ్ చేసాం. కానీ నా ప్యాషన్ అంతా సినిమా, ఇంటర్వ్యూస్, మీడియా, వీటంతా ఉంది. ఈ చదువుకోపోయినా ఇక్కడికి వచ్చి రాణిస్తున్నాం. ఎస్, ఎగ్జాక్ట్. ఆ ప్యాషన్ ఇక్కడ ప్యాషన్లో ఉండటం వల్ల ఏంటంటే శివ, ఇంకొక అడ్వాంటేజ్ నేను చెప్తాను. దీంట్లో నీకు ఆ స్కిల్ ఉంది, నీ ప్యాషన్లో నీ స్కిల్ ఉంది. కరెక్ట్. నువ్వు చదివే డిగ్రీలో స్కిల్ ఉండదు. నీకు ఇష్టం ఉంటే నా స్కిల్ని నీ ఎక్వైర్ చేయగలుగుతావు, ఆ నాలెడ్జ్ని తీసుకోగలుగుతావు. నీకు ఇష్టం లేకపోతే ఆ స్కిల్ రాదు కదా. కరెక్ట్. సో స్కిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైట్ నా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్తుంది అంటే నీ డిగ్రీల కన్నా నీ స్కిల్ ఇంపార్టెంట్ ఇప్పుడు. కరెక్ట్. సో ఫ్యూచర్ జనరేషన్ కావాల్సింది ఏంటంటే స్కిల్ కావాలి. ఎందుకంటే నాలెడ్జ్ యూట్యూబ్లో చాలా దొరికిపోతుంది కదా. ఏ వచ్చిన తర్వాత అసలు క్లాసుకు కూడా లెక్కర్లే, మొత్తం దొరికిపోతుంది ఏఐలో. అంటే యూట్యూబ్లో దొరికిపోతుంది, నువ్వేం చదవాలన్నా దొరికిపోయింది. కానీ దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ఆ స్కిల్ని టెస్ట్ చేసుకునే ప్లేస్ కావాలి కదా. పాయింట్ 1. సో మేము ఈ టాపిక్ని ఎందుకు తీసుకున్నాము అంటే జనవరి 1వ తారీఖు నుంచి మార్చ్ ఎండ్ కల్లా ప్రతి పిల్లోడు మినిమం 20 ఎగ్జామ్స్ రాస్తాడు శివ. అవును, ప్రతి పిల్లోడు. ఎగ్జాంపుల్, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సో లెట్ అస్ టేక్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ యూ ఓన్లీ. మీ అబ్బాయి మినిమం 6 సబ్జెక్టులు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాయాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, మళ్ళీ లాంగ్వేజ్ సాంస్క్రిటో లేకపోతే థర్డ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్ రాయాలా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీ అబ్బాయి ఇప్పుడు మీకు ఒక కెరియర్, మీరు ఒక ఐడియాలజీ ఉంటుంది. సరే మా అబ్బాయి ఈ కాలేజ్లో ఇది అన్నది, దాని రిలేటెడ్ ఎగ్జామ్స్ రాయాలా. ఇఫ్ యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్, నువ్వు జేఈ మెయిన్స్ రాయాలి, జేఈ అడ్వాన్స్డ్ రాయాలి, టీఎస్ ఎంసెట్ రాయాలి. ఇవి కాకుండా ప్లాన్ బి పెడతాం. ప్లాన్ ఏ ఏంటంటే ఈ టాప్ ఇన్స్టిట్యూషన్స్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో మా అబ్బాయికి సీట్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్తో మనం చదివిస్తాము. సో హిల్ బీ రెడీ. ఒకవేళ బై ఛాన్స్ 1-2 మార్కులతో రాలేదు, వాట్ ఈస్ దట్ కేటగిరీ? నౌ బిట్స్ పిల్ అని రాయాలి, విఐటి రాయాలి, మణిపాల్ రాయాలి. నవ్వు ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి ఇప్పుడు? ఇప్పటికీ 15 అయినాయి. ఇంకా నేను 5 యాడ్ చేయలేదు. సో ఇలా యాడ్ చేస్తే 20 ఎగ్జామ్స్ రాయాలి, ప్రతి పిల్లోడు రాయాలి. నేను చెప్తున్నా. కానీ ఈ 20 ఎగ్జామ్స్కి వాడు పడే స్ట్రెస్ ఉంటుంది చూసావా, దట్ ఈస్ ద స్ట్రెస్ వాట్ దే హ్యావ్ టు డీల్ విత్ ఇట్. ఆ టైంలో మనం పేరెంట్స్, స్టూడెంట్స్, కమ్యూనిటీ, సొసైటీ అందరం కలిసి ఏం చేయాలి చెప్పనా? వీ షుడ్ గివ్ దెమ్ కాన్ఫిడెన్స్. ఓకే, ఇప్పుడు నేను కూడా ఆ కాన్ఫిడెన్స్ మా అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాను. మా అబ్బాయిని కూడా మీ ఎగ్జామ్ దానిలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేలాగా నేను చేపిస్తాను. ఇవ్వాలి కూడా మేము కోరుకుంటున్నాం 100%. ఎందుకంటే మీరు చేస్తున్న కృషి ఊరికే పోకూడదు. డెఫినెట్గా అది చాలామందికి ఉపయోగపడేది. కాబట్టి మా వైపు నుంచి మేము కూడా చేయాల్సిందంతా చేస్తాం. మా ట్యాగ్ తెలుగు ఛానల్ నుంచి కూడా మీకు కావాల్సింది ఎంత హెల్ప్ కావాలన్నా మీరు ఎప్పుడైనా అడగండి. ఎందుకంటే ఒక్క సినిమా వాడికి ఏదైనా ఉపయోగపడిద్దని 100 రకాల పాజిటివ్ ఇంటర్వ్యూలు చేస్తున్నాం. అలాంటిది
ఒక పిల్లోడికి ఉపయోగపడితే ఆ పిల్లోడు సూసైడ్ ఆపుకుంటే ఆ పిల్లోడికి మనం ఉన్నామని భరోసా ఇస్తే ఎగ్జాక్ట్లీ శివ, వాట్ వీఆర్ డూయింగ్ టుడే ఈజ్ దట్ ఒక్కడిని కాపాడినా చాలు. Right. ఈ మొత్తం హైదరాబాద్ సిటీలో ఒక్కడికి మనం రీచ్ చేసి ఒకడికి కాన్ఫిడెన్స్ ఇచ్చిన వి సేవ్డ్ లైఫ్. లైఫ్. దట్ ఈస్ వాట్ అవర్ కాన్సెప్ట్ ఆఫ్ ఎగ్జామ్ థాన్. ఇంతకీ మన ఎగ్జామ్ దాన్ని ఎప్పుడు జరుగుతుంది? Jan 4th హైదరాబాద్, Jan 25th కరీంనగర్. ఓ Jan 4th ఎందుకు? Jan 4th, వై వీ టుక్ యాజ్ అ Jan 4th, ఏది చేయాలన్నా మన లైఫ్లో ఒక పాజిటివ్ రిజల్యూషన్ తీసుకుంటాం. కరెక్ట్. రేపు మార్నింగ్ నుంచి ఇది నేను చెయ్యాలి అన్నది. ఎప్పుడైనా సరే January 1st వచ్చింది అంటే ప్రతి హ్యూమన్ ఏం రిజల్యూషన్ తీసుకుంటాడు? ఈ సంవత్సరం నేను మంచిగా మారిపోవాలి, బాగా చదువుకోవాలి. పొద్దున్నే నన్ను అడిగితే నేను తీసుకున్న రిజల్యూషన్ ఏంటంటే, అరే ఈ ఇయర్ ఎట్లయినా సరే వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి అనుకుంటాం. సిగరెట్ తాగేయాలి, మానేయాలి అనుకుంటాం. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఎవ్రీ హ్యూమన్కి ఒక రిజల్యూషన్ తీసుకుంటాం. నాకు తెలిసిన సీనియర్ జర్నలిస్ట్ ప్రతి సంవత్సరం ఈ December 31st రాత్రి తాగిందే ఆఖరి సిగరెట్ అని చెప్పేవాడు. ఓకే, మళ్ళీ January 1st. అవును, అంటే ఆ రిజల్యూషన్ నాకు బాగా గుర్తు. అంటే మనకు తెలియకుండా మన చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీస్ నుంచి వచ్చింది ఏంటంటే రిజల్యూషన్. January 1 వచ్చిందంటే అరే ఏంట్రా ఈసారి ఏం రిజల్యూషన్ తీసుకున్నావు అంటారు. మేమేం అనలైజ్ చేసాము అంటే, సో అవర్ ఈవెంట్ షుడ్ బి ఫస్ట్ ఈవెంట్ ఆఫ్ January 2026. ఏం రిజల్యూషన్ మనం అందరం తీసుకుందాము అంటే, లెట్స్ సపోర్ట్ ఆల్ ద స్టూడెంట్స్. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ మోటివ్. ఆ డేట్ మేము ఎందుకు తీసుకున్నాం అంటే, స్టూడెంట్స్ అందరికీ మనం ఓపెన్ సపోర్ట్గా మేమేం కోరుతున్నామంటే, దీని ద్వారా ఏం కోరుతున్నామంటే, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, సినిమా వాళ్ళు కానీ, మీలాంటి రివ్యూవర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం. అసలు మీలాంటి వాళ్ళే దీని గురించి ఎక్కువ మాట్లాడాలి. కరెక్ట్. ఎందుకంటే యు ఆర్ ద పీపుల్, టేక్ టు lakhs ఆఫ్ పీపుల్. మీరు మాట్లాడితే 1,00,000 మంది చూస్తారు. కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఈ ఎగ్జామ్ తాన్ గురించి మాట్లాడటం వల్ల జరగబోయే బెస్ట్ థింగ్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక లైఫ్ని ఎక్కడో ఒక్కడ కాపాడబోతున్నాం. అది మనకు తెలీదు. కరెక్ట్. బట్ ద మోటివేషన్ విచ్ యూ గివ్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఇట్ విల్ బి యాడింగ్ అడ్వాంటేజ్ టు ద స్టూడెంట్స్. సో అందుకనే మేము Jan 4th ఆల్ కమ్యూనిటీస్ ఆఫ్ హైదరాబాద్ వాంట్స్ టు కమ్ వెల్కమ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్ట్ దిస్ ఈవెంట్ యాజ్ అన్ ఎగ్జామ్ థాన్. ఇట్ ఈస్ అ నేషనల్ ఈవెంట్ ఫర్ మేకింగ్ స్టూడెంట్స్ గో అండ్ రైట్ ఎగ్జామ్ వితౌట్ ఎ స్ట్రెస్. జస్ట్ మనం ఏం చెప్పాలనుకున్నాం అంటే, స్టూడెంట్కి వీఆర్ విత్ యూ. ఎస్, వీఆర్ విత్ యూ అంతే. అయితే మీరు ఈ సపోర్ట్ ఇది చేస్తున్నప్పుడు ఇది ఒక్కొక్కళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి, ఇప్పుడు నాకు చెప్పి నేను ఒక ఇంటర్వ్యూ చేయాలంటే నేను చాలా అనలైజ్ చేయాల్సి వచ్చింది. ఇది ప్రతి ఒక్కళ్ళకి ఎలా తీసుకెళ్తారు? మేము ఈ కాన్సెప్ట్ని ఫస్ట్ కావేరీ యూనివర్సిటీ వాళ్ళకి చెప్పాం. కావేరీ యూనివర్సిటీ వాళ్ళకి చెప్పగానే వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళు ఏం రెస్పెక్ట్ చేశారంటే, అసలు పిల్లలకి ఎగ్జామ్ రాసేటప్పుడు తోడు ఉండటం అనేదే ఫస్ట్ టాపిక్. వాళ్ళకి చాలా నచ్చి వాళ్ళు ఏమన్నారంటే, మేము ప్రజెంట్ చేస్తాం ఇక్కడ అన్నారు. సో అలా కావేరీ యూనివర్సిటీ వచ్చింది. దీని తర్వాత మేము పోలీస్ డిపార్ట్మెంట్ని కలిసాం. ఆల్ IAS అండ్ IPS దీంట్లో 10 మందిని కలిసాం. అందరికీ నచ్చింది. ఎందుకంటే ఇక్కడ అందరూ కాజ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. ఎవ్రీ ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు కదా. కరెక్ట్. సో ఎవ్రీబడి ఈస్ లైకింగ్ దిస్ కాన్సెప్ట్. సో పియర్ ప్రెషర్ తగ్గటం కోసం మేము IAS, IPS, డాక్టర్స్, ఇంజనీర్స్, పొలిటీషియన్స్, సినిమా వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రెస్, మీడియా అండ్ ప్రెస్, జర్నలిస్టులు, టీచర్లు, మెయిన్లీ టీచర్స్. ఎందుకంటే టీచర్స్ ఆర్ కమ్యూనిటీ, పిల్లలతో ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండేది. టీచర్స్, నార్మల్ పబ్లిక్ లైక్ ఆటో డ్రైవర్స్, లేకపోతే బస్ డ్రైవర్స్, అలా ఎవ్రీబడి ఆర్ గోయింగ్ టు పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ టు మేక్ హైదరాబాద్ ఎ బ్యూటిఫుల్ హ్యాపీ సిటీగా మార్చడం కోసం. ఈ జనరేషన్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్. సో వాళ్ళు హ్యాపీగా ఉంటేనే హైదరాబాద్ హ్యాపీగా ఉంటుంది. అంతే. హైదరాబాద్ హ్యాపీగా ఉంది అంటే పక్క స్టేట్స్ హ్యాపీగా ఉంటాయి. యూనివర్స్ హ్యాపీ చేయాలి. యూనివర్స్ హ్యాపీ చేయాలంటే ఎవ్రీబడి హ్యాస్ టు అలైన్ టు వన్ పాయింట్. దట్స్ వై వీఆర్ కమింగ్ ఇన్ టు దిస్. దీన్ని ఒక టెంపుల్ లాగా ఫీల్ అవుతున్నాను నేను మీరు చేసే పనిని. దేనికంటే ఒక టెంపుల్, ఏ టెంపుల్కైనా వెళ్ళు, అది మక్కా అయి ఉండొచ్చు, మసీద్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక చర్చ్ అయి ఉండొచ్చు, టెంపుల్ అయి ఉండొచ్చు, ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. కరెక్ట్. ఇదంతా ఒక పాజిటివ్ వైబ్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసినందుకు
థ్యాంక్స్ ఫర్ ద కాలేజ్ మెంటర్ టీమ్. డెఫినెట్గా మీరు జాన్ 4th సూపర్ డూపర్ సక్సెస్ అవుతారు. అలానే జాన్ 25th కరీంనగర్లో కూడా సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కాలేజ్ మెంటర్ ద్వారా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క స్టూడెంట్కి లైఫ్ దొరికినా సరే చాలనుకునే మీ మంచి ఉద్దేశాన్ని సపోర్ట్ చేస్తూ, కాలేజ్ మెంటర్ వాళ్ళు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక మంచి విషయాలు, సొసైటీకి ఉపయోగపడే విషయాలను తీసుకొచ్చి మీ ముందుకు నేను ఉంచుతాను. చూస్తూనే ఉండండి. నేను మీ శివమల్లాల.